జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః శ్రీ గురుభ్యై నమః. మేము కాశీ యాత్ర వెళ్ళడం అనేది జరిగింది. కాశీ యాత్ర ఎప్పుడని చెప్పంటే కుంభమేళ సమయంలో మేము కాశీ యాత్ర వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ మేము ఎంత అంటే ఒక 20 మంది భక్త బృందంతో వెళ్ళడం జరిగింది. ఈ వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాము. తర్వాత గంగా హారతి ఇవన్నీ చూసుకొని అలాగే గణపతిని కూడా దర్శనం చేసుకోవడం అనేది జరిగింది. అన్ని క్షేత్రాలు దర్శించాము. అంటే కొన్ని క్షేత్రాలు మినహా అని చెప్పండి, చాలా క్షేత్రాలు ఉంటాయి. కొన్ని క్షేత్రాలు మినహా దాదాపుగా మేము దర్శించుకోవడం అనేది జరిగింది. అయితే అలాగే గణపతిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారు ఎర్రటి సింధూరంతో ఆయన ఒంటి నిండా రాసుకొని కనిపించడం అనేది జరిగింది. మాకు జరిగినప్పుడు మా భక్తుడు ప్రశ్న వేసి అడిగాడు. అంటే మా భక్త బృందం అని చెప్పంటే ఆ బృందంలో వచ్చి ఒక భక్తుడు ఈ ప్రశ్న వేసి అడిగాడు, స్వామి సింధూరం ఎందుకు రాసి ఉన్నది విఘ్నేశ్వరునికి? మన సాధారణంగా చూసుకున్నట్టయితే, మన దక్షిణాది చూసుకున్నట్టయితే ఆంజనేయ స్వామికి సింధూరం రాస్తారు కదా, తర్వాత స్వామివారికి ఎందుకు రాశారు అని చెప్పని ఈ ప్రశ్న వేయడం అనేది జరిగింది. అయితే దీని యొక్క ఆన్సర్ ఎక్కడ ఉంది అని చెప్పని నేను వెతికి పట్టుకోవడం అనేది కూడా జరిగింది. ఇది గణేష్ పురాణం తర్వాత అధర్ణ వేదంలో కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ సింధూర అనే అసురుడు ఉండేవాడు, అంటే రాక్షసుడు. సింధూర అనే అసురుడు ఏవైతే ఆయన ప్రజలను హింస పెడుతూ ఇచ్చేస్తూ వారికి అన్ని రకాల బాధలు పెడుతూ ఉండేవాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు గణేశుడు అక్కడికి వెళ్ళి, గణపతి వెళ్ళి అతన్ని సంహరించి పిండి చేస్తాడు. పిండి చేసినప్పుడు ఆ పిండిని తీసి ఆయన ఒంటికి రాసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఎర్రటి అని చెప్పంటే ఎర్రగా ఉంటుంది, ఆ యొక్క రాసుకోవడం అనేది జరుగుతుంది. అప్పటి నుండి స్వామికి సింధూరము రాసే ఆనవాయితీగా వస్తూ ఉంది. కాబట్టి ఇది ఉత్తరాది దేశంలో మాత్రమే ఇది రాస్తారు. దాని దక్షిణాది మన భారతదేశంలో రాయడం అనేది ఉండదు. కాబట్టి ఇది సింధూరం ఎలా వచ్చింది అని చెప్పంటే మహాగణపతికి ఈ విధంగా సింధూర అసురుణ్ణి సంహరించడం వల్ల వచ్చిందని చెప్పని ఈ యొక్క మనం మీకు క్లారిటీ ఇస్తున్నాను. కాబట్టి ఇది గణేష్ పురాణంలో ఉంది, చూడొచ్చు మీరు. తర్వాత అధర్ణ వేదంలో కూడా ఇది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది మీ మిత్రులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.